అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము, తర్వాత ఎన్జిటి గైడ్లైన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి సూచనల ప్రకారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకూడదు. అది ప్రజలకు చాలా కాలం నుంచి, దాదాపు 2 నెలల నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా సింగిల్ యూజ్ ఎక్కడ కూడా వాడొద్దని చెప్పేసి నిషేధాజ్ఞ ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ అమ్మకదారుల నుండి ఎవరైనా కొనుగోలు చేద్దని చెప్తున్నాము. అయినప్పుడు కూడా టౌన్లోకి ఇలాంటి వస్తువులు, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, సింగిల్ స్పూన్స్ కానీ, అలాగే స్ట్రాస్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దయచేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధించింది కాబట్టి ఎవరు కూడా వాడొద్దు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు, కారకాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు భూమిలో ఇది కలిసిపోవాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాడదని చెప్తున్నారు. కాబట్టి దయచేసి పబ్లిక్ మేము చెప్పేది ఒకటంటే, ఇలాంటి ఎప్పుడు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడొద్దు దయచేసి. దానివల్ల లేని మనకు వచ్చేటువంటి వ్యాధులు కానీ, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ వచ్చే అవకాశం. కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దని చెప్తున్నాము. కాబట్టి అమ్మకందారులు కూడా దయచేసి ప్రభుత్వం అనేది కొన్ని ప్రత్యామ్నాయ వస్తువులుగా పలానా వాడని కూడా చెప్తున్నారు. చాలా చోట్ల కూడా ఇవి ఇంప్లిమెంటేషన్లు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా దీని మీద ఆధారపడుకోకుండా ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో, ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసులు పెడుతున్నారు, దాని బదులు పేపర్ గ్లాసులు వచ్చినాయి, దాన్ని వాడండి, కొంతవరకు బాగుంటుంది. లేదు అనేటప్పుడు గతంలో ఏ విధంగా మనం స్టీల్ గ్లాసులు కానీ, లేదంటే గాజు గ్లాసులు కానీ వాడేవాళ్ళం. కాబట్టి అలాంటివి కూడా మనం వాడేదానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అది కూడా వాడండి చెప్తున్నాము. అలాగే సంచులు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం ఇప్పుడు మనం తిరుమల పోయినప్పుడు కూడా మనకు దేవస్థానం నుంచి గ్రీన్ బ్యాగ్ అని ఇస్తున్నారు. ఏదో అది వెంటనే నెల రోజుల్లో 30 రోజుల్లోనే భూమిలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి బ్యాగులు కూడా వాడమని చెప్తున్నాము. దయచేసి ప్రత్యామ్నాయం కూడా గవర్నమెంట్ చూపిస్తుంది. కాబట్టి వాటి ద్వారా మనం వస్తువులు అనేది తీసుకోవడము, ఇలాంటివి నిషేధించడం, మనం కొనడం అనేది ఎప్పుడైతే మానుకుంటామో డిమాండ్ కూడా పడిపోతుంది. కాబట్టి ఈ ప్రొడక్షన్ చాలా తగ్గిపోతుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు కూడా దీన్ని కొనకండి. మనం కొనప్పుడే ఈ రా మెటీరియల్ కానీ ఇంకోటి కానీ ఉత్పత్తి అయ్యేదానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇది గుర్తుంచుకొని మనం సేవ్ చేసుకోవాలంటే, రాబోయే తరాన్ని కూడా సేవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ను గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నిషేధిద్దాము, వాడకుండా మానుకుందాం. ఇది దాదాపు 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది అనుకుంటున్నాము. ఒక గోడౌన్లో మాకు సమాచారం వచ్చిన దానివల్ల ఆ సమాచారం ప్రకారం రైడింగ్ చేయడం జరిగింది. మేము టీములు కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక లైన్లో దీన్ని దాడులు చేసుకోవడము, ఎక్కడైతే మన ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ, కవర్లు కానీ, లేదంటే ఇలాంటి గ్లాసులు కానీ, పేపర్ ప్లేట్లు కానీ ఇలాంటి ఏదైనా ఉంటే కూడా అవన్నీ రైడ్ చేయమని చెప్పాము. మాకు ఎంఎస్ఓ గారు కూడా ఈ మధ్య ఛార్జ్ ఇస్తారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కూడా మా టీంలన్నీ కూడా ప్రతి షాపును, ప్రతి అంగడి, ప్రతి హోటలు ఇవన్నీ కూడా, అలాగే బ్రాంతి షాపుల వల్ల కూడా మాకు వచ్చిన విజ్ఞప్తి, ప్రభుత్వం ఇచ్చినటువంటి లైసెన్స్ ద్వారా మీరు నడుపుతున్నారు. కాబట్టి దయచేసి ఈ ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ మీరు వాడదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాంటి ఏదైనా చేసినట్లయితే ప్రభుత్వం వారు నోటీసులు పెడుతూ ఏదైనా పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం కూడా వాళ్ళకి పెనాల్టీ వేసి ఇది వాడకుండా చేసి చర్యలు తీసుకుంటాము. అదే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చెప్పారు. కానీ సింగిల్ యూజ్ అనేది ఏదైతే ఉందో అది దీని కిందికి రాదు. ఖచ్చితంగా అది నిషేధమే, వాడకూడదు. సాధ్యమైనందుకు ఫస్ట్ టైం వచ్చేసి 500 రూపాయలు వేస్తాము. గతంలో కూడా కొనుగోలుదారు ఏవుతుంటే ఆయనకు 250 రూపాయలు, అమ్మకందారుగా వచ్చేసి 500 రూపాయలు ఉన్నది. ఫస్ట్ టైం 500 రూపాయలు వేస్తాము. సెకండ్ టైం వచ్చేసి 1000 రూపాయల వరకు ఉంటుంది. థర్డ్ టైం 25,000 వరకు కూడా వేసేదానికి అవకాశం ఉంది. వాళ్ళ నిబంధన కాదు, కానీ సాధ్యమైనందుకు దీన్ని వాడకుండా చేయడమే మా ఉద్దేశం.